అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారండి అందరూ? నేను కూడా చాలా బాగున్నాను. మీరు కూడా ఇంకా బాగుండాలని కోరుకుంటూ మొన్న మదురై వెళ్ళిన బ్లాగ్ అయితే పెట్టాను కదండి. ఆ తర్వాత నెక్స్ట్ డే వచ్చేసి శ్రీవల్లిపుత్తూరు వెళ్ళామన్నమాట. ఆండాళ్ళ అమ్మవారు ఉంటారు ఇక్కడ. అట్లాగే టెంపుల్ అయితే మాత్రం చాలా బాగుంటుంది, చూడాల్సింది కూడా. దగ్గర దగ్గర లోపలే చాలా గుళ్ళు అయితే ఉంటాయి. స్టార్టింగ్ అన్నమాట. అంటే చుట్టూ అటు ఇటు ఇళ్ళు ఉన్నాయి. ఇళ్ళ మధ్యలోనే అమ్మవారి టెంపుల్ ఉంటుంది, కానీ చాలా పెద్దదండి. లాస్ట్ ఇయర్ వెళ్ళినప్పుడు సెల్ అది తీసుకెళ్ళనిచ్చారు. నేను లోపలంతా వీడియో కూడా తీశాను. లాస్ట్ ఇయర్ కూడా ఒక వీడియో పెట్టాను. ఈ ఇయర్ అమ్మవారి గుడిలోకి మాత్రం ఫోన్ అలవ్ లేదంట, బయటే ఇచ్చేసి వెళ్ళమని చెప్పారు. కాకపోతే ఇంకా కొరవ అన్ని చోట్ల కూడా తీయనిచ్చారు, అంటే అడిగితే తీసుకోమన్నారు. ఒక్క అమ్మవారి టెంపుల్లో మాత్రం స్టార్టింగ్లోనే సెల్ తీసేసుకున్నారు. కానీ చాలా బాగుంటుందండి చూడ్డానికి మాత్రం. అసలు రెండు కళ్ళు సరిపోవు. అందరూ కూడా చూడాల్సిన టెంపుల్ అనేది చెప్తాను నేను. ఆండాళ్ళ అమ్మవారు అనమాట. శ్రీవల్లిపుత్తూరు ఊరి పేరు. చాలా బాగుంటుంది. ఇదంతా స్టార్టింగే, అంటే ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత సెల్ ఇచ్చేస్తాము. ఇంక ఇదంతా స్టార్టింగ్లో షాపులన్నీ గుళ్ళోనే ఉంటాయి అన్నమాట. గర్భగుడికి అటు ఇటుగా షాప్స్ ఉంటాయి. అంటే చాలా లోపలికి వెళ్ళే కొద్దీ ఉంటుంది గర్భగుడి. పైన చూసారా అసలు కార్వింగ్స్ ఏంటి, ఆ స్తంభాలు ఏంటి, అప్పట్లో మరి ఎట్లా నిలబెట్టారు వీటిని, అసలు ఎంత బాగుంటుందోనండి చూడ్డానికైతే. తంజావూరు పెయింటింగ్స్ కూడా కనిపించాయి అక్కడ. తర్వాత ఇంకా మేము లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత నుంచి బయట సరౌండింగ్స్ అంతా కూడా తీసాను అనమాట. నేను వెళ్ళేటప్పుడు సెల్ ఇచ్చేసి వెళ్ళాం కదా, ఇక వచ్చేసిన తర్వాత సెల్ తీసుకొని ఇటు సైడు ఫస్ట్ అయితే కొంచెం సందుగా ఉంటే అటు వెళ్ళాము. మొత్తం ఇట్లాంటి షాప్స్ అన్నీ ఉన్నాయన్నమాట అక్కడ. ఇక్కడైతే ఒక సన్నికలు నాకు భలే నచ్చిందండి. రోలు సన్నికలు అంటాం కదా, కానీ మనం తీసుకురావడానికి వెయిటేజ్ అది ఉంటుందని చెప్పేసి నేను ఏమీ తీసుకోలేదు. కానీ భలే బాగుంది సన్నికలు మాత్రం, నాకు భలే నచ్చింది. ఇంకా చూసి ఇక్కడే మొత్తం అన్ని పిల్లలకు సంబంధించినవి అన్నీ ఉంటాయి. కొద్దిసేపట్ల ఆ షాప్స్ దగ్గర అలా చూసిన తర్వాత మళ్ళీ వెనక్కి వచ్చేసి ఇంక మళ్ళీ మామూలుగా ఇక్కడే లోపలే చిన్న చిన్న గుళ్ళు కూడా చాలా ఉన్నాయన్నమాట. ఇంకా అవన్నీ కూడా చూసుకున్నాం ఈసారి. ఎట్లాగో ట్రైన్కి టైం ఉంది, ఇంకా ఈలోపు ఇవన్నీ నిదానంగా ప్రశాంతంగా అయితే తిరిగి చూసామండి. మదురైలో హడావిడిగా వెళ్ళాం కదా. ఈసారి లాస్ట్ ఇయర్ శ్రీవల్లిపుత్తూరులో హడావిడిగా దర్శనం చేసుకున్నాం, ఎందుకంటే ట్రైన్ టైం అయిపోతుంది అని. ఈసారి మదురైలో హడావిడిగా దర్శనం అయింది. శ్రీవల్లిపుత్తూరులో మాత్రం నిదానంగా ప్రశాంతంగా అన్నీ చూసుకున్నాము. ఇక్కడ అటు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇటు సైడ్ కూడా ఒక టెంపుల్ ఉందన్నమాట. అంటే మనకి పేర్లు అవి తెలీదు, విగ్రహాలను బట్టి గుర్తుపట్టడమే. శివలింగం అని, నటరాజస్వామి అని, లక్ష్మీనారాయణులని, ఇట్లాగా అంటే వాళ్ళు పేర్లు మనకు తెలియదు కదా, అందుకోసమని ఇంక ఇక్కడ దర్శనం చేసుకున్న తర్వాత మళ్ళీ బయటకు వచ్చాము. శ్రీవల్లిపుత్తూరులో పాల్కోవా ఫేమస్ అండి, చాలా బాగుంటుంది పాల్కోవా. అంటే గర్భగుడిలో నుంచి మొత్తం ఎటు చూసినా పాల్కోవా షాప్సే ఉంటాయి. ఎక్కువ పాల్కోవా అమ్మేటట్టున్నారు. చాలా వరకు మనము మెయిన్ రోడ్లోకి వచ్చేంతవరకు కూడా పాల్కోవా షాప్సే కనిపించాయి. 1-2 ఇత్తడి సామాన్లు అమ్మే షాపులు అయితే కనిపించాయి. మనం వరలక్ష్మి వ్రతానికి పెట్టుకుంటాం కదా, ఆ సామాగ్రి మొత్తం ఈ షాప్లో అయితే ఉందన్నమాట. అంటే మనం బార్గింగ్ చేయాలి, కాస్ట్ అయితే చెప్తారు, ఇంకా బార్గింగ్ చేస్తే తగ్గించిస్తారంట. కానీ బాగున్నాయి, యూనిక్గా అనిపించాయి. చిన్నవి ముచ్చటగా కొంచెం బాగా నచ్చాయి నాకైతే. కానీ ఏమీ పర్చేస్ చేయలేదండి, ఒక పాల్కోవా మాత్రమే తీసుకున్నాము. అన్నీ చూసుకొని బయటకు వచ్చేద్దాము అని అనుకున్నాము. అంటే ఏం తీసుకోవాలన్నా కూడా లగేజ్ పెద్ద ప్రాబ్లం అయిపోయింది మాకు. అందువల్ల ఇక్కడ చూసారా ఇవన్నీ బ్రాసే, చాలా బాగున్నాయి. వెరైటీగా అనిపించాయి నాకు, దేవుడి దగ్గర పెట్టుకోవడానికి వెరైటీగా ఉన్నాయి కదా అనిపించాయి. ఇక్కడ ఒక చిన్న పీస్ అయితే నాకు అది నచ్చింది, బయటికి తీయమన్నాను. ఇంక మళ్ళీ ఏమో అంత మనసు వెళ్ళలేదు దాని మీదకి తీసుకోవాలి అని. తర్వాత మళ్ళీ శంకు చక్రాలు కూడా చూశానండి, బాగున్నాయి. చూశాను కానీ ఏమీ తీసుకోలేదు, ఊరికే కాస్ట్ అడిగి వదిలేశాను. ఎందుకో తిరుపతిలో తీసుకున్నంత తొందరగా ఇంకెక్కడ కూడా నేను ఇత్తడివి అనేది పెద్దగా తీసుకోను అనమాట.
బాగుంటాయి. నాకు తిరుపతిలోనే బాగా నచ్చుతాయి, కానీ ఇక్కడ కూడా బాగున్నాయి. ప్రతి ఒక్క ఐటెం కూడా చాలా బాగుంది. కాకపోతే బార్గింగ్ చేయాలి వాళ్ళని మనము. ఇంకా అన్నీ కూడా చూసాము మేము. ఒక 7 మెంబర్స్ దాకా వెళ్ళాం కదా. ఇంకా ఏ షాప్లోకి వెళ్ళినా అందరము అదే షాప్లో కొనుక్కుంటాం అనమాట. ఇంకా అట్లాగా ఇవన్నీ చూసుకొని బయటకు వచ్చేసిన తర్వాత ఒక పాల్కోవా షాప్లోకి అయితే వెళ్ళాము. ఇంకా అక్కడే పాల్కోవా అది బేరం అది చేసి అక్కడే తీసుకున్నాం అనమాట. ఇవన్నీ చూసారా, చిన్న చిన్నవి విగ్రహాలు, మకర తోరణాలు, చిన్న చిన్న శంకుచక్ర నామాలు అన్నీ కూడా చాలా బుడ్డిగా బాగున్నాయి, క్యూట్గా. కాకపోతే రేట్లు అవి వాటి మీదే ఉన్నాయిలేండి. ఇక్కడ సైడు అమ్మవారి ప్రతిమలు అవన్నీ కూడా ఉన్నాయన్నమాట. ఇంకా ప్రతిదీ ఉన్నాయండి. అన్నీ బాగా కొంచెం పెద్దగా హోల్సేల్ షాప్ లాగా ఉంది ఇదైతే. అంటే మనం అడిగితే తీసి చూపిస్తున్నారు. గ్లాసెస్లో ఉంది. ఇక్కడ పూల మాలలు, సరాలు అవన్నీ మనం గుమ్మాలకి పటాలకి మాలలు ఉంటాయి కదా. మళ్ళీ ఆ షాపు పక్కనే ఒక గుడి అనమాట. మళ్ళీ లోపలికి వెళ్ళి మళ్ళీ నమస్కారం అది చేసుకొని మళ్ళీ బయటకు వచ్చేసాము. ఇంకా బయటకు వచ్చేసిన తర్వాత షాప్స్ టెంపుల్స్ రెండు కలిపినట్టుగానే ఉంటాయండి. చాలా పెద్ద గుడి అయితే చూడాల్సింది. ఇంకా అందరం కూడా పాల్కోవా ఇక్కడే తీసుకున్నాము. బెల్లం పాల్కోవా ఒకటి, చక్కెర పాల్కోవా ఒకటి. ఇంకా రేటు అది అడిగి ఇక్కడే తీసుకున్నాం అనమాట అందరము. కొంచెం శాంపిల్కి కూడా ఇచ్చాడండి తినమని. బాగుంది టేస్ట్. తినిన తర్వాతే ప్యాక్ చేస్తాను అని చెప్పారు. ఇంకా వెనకాల పటాలు, అమ్మవారివి, స్వామివారివి విగ్రహాలు అవన్నీ కూడా అమ్ముతున్నారు. లాస్ట్ ఇయర్ వెంకటేశ్వర స్వామిని అయితే నేను ఇక్కడేనండి తీసుకునింది. నాకు గుర్తొచ్చింది అక్కడికి వెళ్ళిన తర్వాత. లాస్ట్ ఇయర్ నేను వెంకటేశ్వర స్వామి విగ్రహం తెచ్చుకున్నాను. ఈ షాప్లోనే కొన్నాను నేను అది. నాకు అది భలే గుర్తొచ్చింది. అక్కడికి వచ్చిన తర్వాత డైరెక్ట్గా ఆ షాప్ అతన్ని చూసిన వెంటనే గుర్తొచ్చింది. నేను మళ్ళీ అరే నేను ఇక్కడే కదా తీసుకున్నాను అని అనిపించింది. ఇంక ఇక్కడే పాల్కోవా కూడా తీసుకున్నాము. అంటే ఇంక అందరము తీసుకుంటున్నాం కదా, ఇంక రేట్ అది బార్గింగ్ చేసి ఎక్కువ చెప్తారండి. అయితే మనం అడగాలి రేటు. ఎక్కువ చెప్తారు ఇక్కడ. ఇంకా తీసుకున్న తర్వాత మళ్ళీ వేరే సైడ్ నుంచి వెళ్తే తులసి అమ్మవారి గుడి, అక్కడ ఆరాధన అది చేస్తూ ఉన్నారు తులసి అమ్మవారి టెంపుల్లో. చాలా బాగుందండి అసలు. వాళ్ళని వాళ్ళు మర్చిపోయి అది పాటలు పాడుతూ ఉంటే మనకు కూడా అలాగే నిలబడి చూడాలి అనిపించింది. ఇంక ఇక్కడ విగ్రహాలు అయితే చూడండి, అమ్మవారిది స్వామివారి ఎలా ఉన్నాయో బాగున్నాయి కదా. నాకైతే గోదాదేవి అమ్మవారిది తీసుకుందాం అనుకున్నాను, మళ్ళీ ఏంటో గమ్ముగా అయిపోయాను. తీసుకోమన్నారు మా వారు కూడా, నీకు ఏదైనా నచ్చితే తీసుకో అని చెప్పారు. నేనే మళ్ళీ ఎందుకులే అన్నట్టుగా గమ్ముగా అయిపోయా. అంటే ఇంకా మళ్ళీ దాని మీదకి అంత ఇంట్రెస్ట్గా వెళ్ళలేదన్నమాట. ఊరికే చూశాను. ఇంక చూసిన తర్వాత పాల్కోవా వరకు తీసుకునేసి పక్కకు వచ్చేసాము. ఇంకా వరుస అంతా కూడా జాడీలు, చిన్న షాప్స్ అన్నీ ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, ఇట్లా ఈ షాప్స్ అన్నీ అయితే ఉన్నాయన్నమాట అక్కడ. కానీ ఎక్కువ ఫేమస్ అంటే పాల్కోవానే. చిలకలు కూడా, చిలకల బొమ్మలు ఎక్కువ అమ్ముతున్నారు. ప్రతి ఒక్క షాప్లో కూడా అవే కనిపిస్తున్నాయి. తులసి అమ్మవారి గుడి అండి. తులసి అమ్మవారికి మాత్రమే ఇక్కడ సపరేట్గా ఒక టెంపుల్ ఉంటుంది. ఇక్కడ అయితే ఇట్లా లోపలికి వెళ్తే ఈ సైడ్స్ మాత్రం చిన్న మొక్కలు ఇప్పుడే వేసినట్టున్నారు. లోపలైతే ఏం తీయలేదు నేను, మామూలుగా చుట్టూ తీసుకుంటూ అలాగ వచ్చానమాట. గర్భగుడిలో అయితే ఏం తీయలేదు, అంటే అక్కడ తీయకూడదు అని పెట్టుండేసరికి నేను ఇంకా తీయలేదన్నమాట. ఇంకా వెనక్కి సైడ్ అయితే ఇట్లాగా చెట్టుకి ఉయ్యాలలు కట్టున్నారు. అంటే పిల్లలు కావాలి అనుకున్న వాళ్ళు ఇట్లాగా కడతారు కదా, ఇలాగైతే కట్టున్నారు. ఇంక ఇక్కడి నుంచి మొత్తం చూసుకొని వచ్చిన తర్వాత చూశారు కదా, వాళ్ళని వాళ్ళు మర్చిపోయి మరీ పాడుతున్నారు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అన్న పాట వాళ్ళు మేము స్టార్ట్ అయినప్పటి నుంచి వాళ్ళు పాడుతున్నారా, ఇంకా మా నోట్లో మనసులో కూడా ఇదే రన్ అవుతుంది. చాలా బాగా అనిపించింది. ఇక అక్కడి నుంచి మళ్ళీ పక్కకు వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకొక టెంపుల్ అనమాట. ఇంక ఇక్కడి నుంచి లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ అన్నీ పాల సముద్రంలో విష్ణుమూర్తి, అమ్మవారు అన్నీ ఇట్లాగా పెయింటింగ్స్ తోటి చిన్ని కృష్ణులు అన్నీ ఉన్నాయి. ఇక్కడ మరి ఏం విగ్రహమో తెలియదండి,
పేరు అట్లా మనకేం అర్థం కాలేదు. అక్కడ దాని చుట్టూ తిరిగి గుళ్ళోకి అయితే వెళ్తున్నారు. ఇక గుళ్ళోకి వెళ్ళిన తర్వాత కూడా అన్నీ పెద్ద పెద్ద పెయింటింగ్స్ ఉన్నాయి. చూసారా ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో. అంటే మనకి ఆ చరిత్ర అనేది తెలుపుతూ ఉన్నాయన్నమాట ఆ పెయింటింగ్స్ అనేవి. లక్ష్మీదేవి అమ్మవారివి అన్నీ కూడా చాలా బాగున్నాయి. ఇంక ఇక్కడ కూడా దర్శనం చేసుకున్న తర్వాత చుట్టూ తిరిగి వచ్చాము. ఇంక ఇక్కడ వచ్చేసి చూపిస్తూ ఉండండి. ఇదిగోండి నటరాజస్వామి. నాకైతే అదే అర్థమైంది. స్వామివారి విగ్రహం చూసిన తర్వాత నటరాజస్వామి అని అయితే అనుకున్నాను. ఇక ఒక రౌండ్ చుట్టూ తిరిగి వచ్చిన తర్వాత మళ్ళీ మెయిన్ గోపురం అండి. ఇది చాలా బాగుంటుంది, చాలా పెద్దది కూడా. ఇంకా అక్కడి నుంచి మళ్ళీ ఇంకొక టెంపుల్ అనమాట. ఇటు లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ కూడా పెద్ద పెద్ద స్తంభాలు. ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి అమ్మవారు స్వామి అనమాట. స్వామి తొడమీన ఆదిలక్ష్మమ్మ అలా కూర్చొని ఉంటారనమాట. చాలా బాగుంటుంది విగ్రహం. నేను ఒక్కదాన్నే దర్శనం చేసుకుంటే ఎట్లాగండి, మీకు కూడా చూపించాలి కదా, అందుకని మీకు కూడా చూపిస్తున్నా. చూడండి ఎంత పెద్ద విగ్రహమో. చూడటానికైతే చాలా బాగుంది. అసలు ఒక్కసారిగా జల్లుమనిపించింది అనమాట ఒళ్ళైతే నాకు. భలే బాగుంది. ఇటు తిరిగి ఈ గుడిలోనే కొంచెం బయటకు వచ్చి మళ్ళీ రైట్ సైడ్కి వెళ్ళిన తర్వాత స్టెప్స్ ఉంటాయి. స్టెప్స్ ఎక్కి పైకి వెళితే అనంత పద్మనాభ స్వామి, కిందేమో లక్ష్మీ నరసింహస్వామి, స్వామివారి పై అంతస్తు మీనేమో అనంత పద్మనాభ స్వామి అనుకుంటా. ఇదిగోండి చూసారా చాలా బాగుంటుంది. అసలు ఎంత పెద్ద గుడో. కింద లక్ష్మీ నరసింహస్వామి, పైన పద్మనాభ స్వామి. స్వామి పాన్పు మీద అలా పడుకొని ఉంటారనమాట. పడుకొని ఉండి పైన అంతా చిన్న చిన్న విగ్రహాలు అలా ఉంటాయి. ముందు వచ్చేసి ఈ ఉత్సవ విగ్రహాలు ముందుంటాయి. ఇదిగోండి ఇంకా తులసి, ప్రతి గుళ్ళో ఈ తులసేనండి ఎక్కువ. తులసినే సమర్పిస్తున్నారు, ప్రసాదం కింద తులసినే మనకిస్తున్నారు. చాలా బాగుంది. ఇంకా బయటికి వచ్చిన తర్వాత అయితే ఇంక ఇక్కడ వాళ్ళు ఇచ్చిన బొట్టు అది పెట్టుకొని ప్రసాదం కింద అక్కడ తులసే ఇచ్చారు. నేనైతే కొంచెం నోట్లో వేసుకున్నాను. ఇంకా బయటికి వచ్చి ముందుకు వచ్చిన తర్వాత అయితే అంటే ఇక్కడ ఇది ఏమి విగ్రహమో నాకు తెలియలేదు, కానీ ముందు పక్క అయితే దీపాలు పెడతా ఉన్నారు. లేడీస్ అందరూ కూర్చొని వాళ్ళు పెడతా ఉన్నారు. అబ్బా ఎంత బాగుందోనండి. లోపల అసలు ఎంత పెద్ద హాలో. దాంట్లో ఈ కార్వింగ్స్ అయితే చెక్కవి. మరి ఎలా చెక్కారో ఒక్కసారిగా కేరళలో ఉన్నట్లుగా అనిపించేసింది అనమాట. ఈ పైన అంతా కూడా చెక్కది. భలే ఉందండి. చూసారా మొత్తం చెక్కదే. ఇదంతా వుడ్. కింద పెయింటింగ్స్ కూడా ఎంత పెద్ద పెద్ద ముగ్గులు వేస్తున్నారో. ఇక్కడ కళ్యాణం అట్లాంటివి ఏమైనా చేసేటట్టున్నారు. చాలా పెద్ద హాలు, మండపము అది కూడా ఉంది. లాస్ట్ ఇయర్ అయితే నేను ఇంత డీటెయిల్గా తీయలేదండి. మెయిన్గా తీశాను, కానీ ఇంత క్లియర్గా ఇంత డీటెయిల్గా అయితే నేను తీయలేదనిపించింది. కొంచెం లాంగ్ వీడియోనే, కానీ క్లియర్గా చూసినట్టు ఉంటుంది అని చెప్పేసి లాంగ్ వీడియో అయినా కూడా నేను పెట్టేస్తున్నాను. ఇంక ఇది మండపం అనమాట. ఇంక ఇటు నుంచి కొంచెం సేపు అక్కడ కూర్చొని ఇక అయితే స్టెప్స్ దిగేస్తున్నాము. భలే అనిపించిందండి ఈ స్టెప్స్ దిగేటప్పుడు. ఇంకా స్టెప్స్ దిగి చుట్టూ చూసుకుంటూ బయటికైతే వెళ్తామన్నమాట. ఇంక ఈ టెంపుల్ కింద లక్ష్మీ నరసింహస్వామి, పైనేమో పద్మనాభ స్వామి. ఇంక ఇటు బయటకు వచ్చేసిన తర్వాత ఆ మండపాలు, ఆ పెద్ద పెద్ద స్తంభాలు అసలు ఎంత బాగున్నాయో. అంటే నాకు అనిపించింది లాస్ట్ ఇయర్ ఇంత క్లియర్గా నేను తీయలేదు కదా, అంటే హడావిడి అయిపోయింది, ట్రైన్ టైం అయిపోతుందేమో అన్న విధిలో వచ్చేసాము. ఇప్పుడు ఏంటంటే కొంచెం టైం ఉంది, ముందుగానే వెళ్ళి రైల్వే స్టేషన్లో వెయిట్ చేయడం కన్నా టైంకి వెళ్దాంలే అనుకున్నాం. అందుకోసమని ఇక్కడ క్లియర్గా నిదానంగా నాకు టైం దొరికింది. చూసారా ఎంత బాగున్నాయో. అసలు ఏంటో ఒక గృహలాగా ఉక్కపోస్తుందండి బాగా లోపల. చాలా ఉక్కపోతగా అనిపించింది. ఇంక ఇట్లా అంతా నడుచుకుంటూ నిదానంగా అన్నీ చూసుకుంటూ వెళ్తూ ఉన్నాము. అక్కడక్కడ స్తంభాల దగ్గర విగ్రహాలు ఉన్నాయి. ఆ విగ్రహాలకైతే పూజ అది చేస్తున్నారనమాట. ప్రసాదంలాగా అక్కడే ఈ పటిక బెల్లం అంటాం కదా, అది పెట్టి నైవేద్యం కింద పూజ చేసుకుంటూ ఉన్నారు. ఎవరికి అంటే అక్కడ లోకల్గా ఉండేవాళ్ళు అనుకుంటా వాళ్ళు. ఇంక ఇక్కడి నుంచి ఇవన్నీ చూసుకుంటూ బయలుదేరాము. నరసింహస్వామి విగ్రహం గుడి వెనక సైడ్ కూడా పెయింటింగ్ అయితే వేస్తున్నారండి.
చూపిస్తా చూడండి. ఇప్పుడు ఇదిగోండి, అంటే బాగా మాసిపోయినట్టుగా అట్లా అనిపిస్తుంది, కానీ పెయింటింగ్ చూడడానికి చాలా పెద్దగా ఉంది. అంటే గుడి గోడలు పెద్దగా ఉంటాయి కదా, అంత హైట్లో అయితే వేస్తున్నారు. వెనక్ సైడ్ కూడా కొబ్బరికాయలు అవి పూజ అది దీపాలు చేసుకునేటట్టున్నారు. అందువల్ల మనకి బాగా మాసిపోయినట్టుగా కనిపిస్తుంది అనమాట. ఆ నూనె అవన్నీ పడతాయి కదా, అందువల్ల. ఇక్కడైతే చాలా బాగుంది చూసారా, అసలు సినిమా సెట్టింగ్ ఉంటుంది కదా అట్లా అనిపిస్తుంది చూస్తుంటే. ఇక్కడి నుంచి గోపురాలు అవన్నీ కూడా కనిపిస్తాయి మనకి, చూసుకోవచ్చు. నేను ఇందాక చెప్పాను కదా, స్తంభాల దగ్గర చిన్న చిన్న విగ్రహాల్లాగా చెక్కున్నారు, పూజ అది చేసుకుంటున్నారని. ఇదిగోండి ఇక్కడే అనమాట. ఇట్లా అన్ని దీపాలు అవన్నీ పెట్టుకొని తులసి మాలలు తమలపాకు మాలలు అట్లా వేస్తున్నారు. నాకు చూస్తే ఆంజనేయ స్వామిలాగా అనిపించిందండి ఆ విగ్రహం సాయి చూస్తే. ఇక్కడ ఇటు వచ్చిన తర్వాత ఇక్కడ కూడా ఏదో గుడి ఉంది. ఇటు నుంచి మొత్తం సినిమా సెట్టింగ్ ఎట్లా ఉందో అట్లాగే ఉంటుందండి. టెంపుల్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. ఇటు రైట్ సైడ్ వెళ్తే నరసింహస్వామి, స్ట్రైట్గా వెళ్తే ఇప్పుడు మనం వచ్చిన ఏరియా అంతా. బయటకు వచ్చిన తర్వాత గోపురం చూసారా, గోపురము ధ్వజస్తంభము చాలా పెద్దదండి. గోపురం అయితే దగ్గర నుంచి చూడాలి కానీ చాలా పెద్దది, చాలా బాగుంటుంది. అన్నిటి మీద ఇట్లాగా గోవిందనామాలు అయితే వేసి ఉంటాయి. ఇక్కడి నుంచి మళ్ళీ రైట్ సైడ్ కూడా ఇంకొక గుడి ఉంది, ఆ గుడిలోకి కూడా వెళ్దాము. మండపాలు ఉన్నాయి ఎక్కువ. పెళ్ళిళ్ళు అవి చేసుకోవాలంటే మాత్రం చాలా మండపాలు అయితే ఉన్నాయి. ఇదిగోండి ఇది ఇటు సైడ్ నుంచి ఇటు ఎంట్రన్స్ అన్నమాట. ఇది ఇక్కడ కూడా ఒక మండపం ఉంది. పెళ్ళిళ్ళు అవి చేసుకోవాలంటే ఈ మండపాలు, అంటే గుళ్ళో బయట వాళ్ళని చేసుకొని ఇస్తారో లేదో మనకు తెలీదు. స్వామివారి కళ్యాణాలకి వాటికి మాత్రం బాగుంది. ఇక్కడ కూడా ఒక విగ్రహం ఉంది. ఇటు నుంచి లోపలికి వచ్చాక ఇదంతా ఎంట్రన్స్ అనమాట. ఇటు సైడ్ అంతా కూడా గుడి, అటు సైడ్ కూడా ఏదో ఒక గుడి ఉంది. ఇటు నుంచి మేము బయటకు వచ్చేసాము. బయటకు వచ్చిన తర్వాత కూడా మళ్ళీ రైట్ సైడ్లో ఒక గుడి ఉంది, ఆ గుడిలోకి కూడా వెళ్ళాము. ఇక్కడ వెనక్ సైడ్ అయితే ఓం నారాయణ అనే చాంటింగ్ అయితే వస్తుందండి, వరుసగా వినిపిస్తూ ఉంది. ఇక్కడ తులసిమాల అది తీసుకెళ్ళి స్వామివారికి అలంకారం అది చేస్తున్నారు. మనం తెచ్చిస్తుంది స్వామివారికి వేస్తున్నారనమాట. ఇక్కడ కూడా దర్శనం చేసుకున్న తర్వాత ఇంకా బయటికైతే వచ్చేస్తాము. ఇది లాస్ట్, మనం ఇప్పుడు చూసిన ఇన్ని గుళ్ళల్లో ఇది లాస్ట్ అనమాట. ఇంకా ఇటు నుంచి మనము బయటకైతే వచ్చేస్తాము. బయటకు వచ్చేసిన తర్వాత మనం వెళ్ళే కన్నా ఒక 10 days ముందు ఇక్కడ తిరణాలు జరిగిందండి. రథము డెకరేషన్, అది రథం ఉంటుందండి, ఎంత పెద్ద రథం ఉంటుందో చాలా బాగా డెకరేట్ చేస్తారు ఆ రథాన్ని అయితే. మేము వెళ్ళేసరికి అది అయిపోయింది కదా, ఆ డెకరేషన్ అంతా కూడా తీసేస్తున్నారు. అంటే డెకరేషన్ చేసినప్పటి పిక్స్ ఉన్నాయి నా దగ్గర, నేను పెడతాను మీకు. ఇప్పుడైతే అంతా తీసేస్తున్నారనమాట. ఫస్ట్ అయితే టీ తాగాలండి, చాలా తలనొప్పిగా అనిపిస్తుంది. ఇంకా టీ షాప్స్ ఎక్కడున్నాయా అని వెతుక్కుంటాను నేను. ఇటు నుంచి బయటకు వచ్చేసామా, బయటకు వచ్చేసిన తర్వాత ఇంకొంచెం అట్లా ముందుకు నడుచుకుంటూ వెళ్తే మెయిన్ రోడ్ వస్తుంది. మెయిన్ రోడ్ దగ్గర షాప్స్ అవన్నీ ఉంటాయి. మనకు ఆటోలు అవన్నీ రైల్వే స్టేషన్కి వెళ్ళాలంటే ఆటోలు అవన్నీ దొరుకుతాయి. ఇప్పుడు ఈ సీజన్లో ఇక్కడ తాటికాయలు, తాటికల్లు, తాటి ముంజలు అమ్ముతున్నారు. ఇక్కడ సాంబ్రాణి అమ్ముతున్నారండి ఎక్కువగా. గుగ్గిళ్ళము, సాంబ్రాణి, ఎన్ని రకాల సాంబ్రాణిలో స్మెల్ అయితే అద్దర కొట్టేస్తున్నాయి. మనకు కూడా దొరుకుతాయి కదా, ఆల్రెడీ గుగ్గిలం నా దగ్గర ఉందని నేను తెచ్చుకోలేదు. సాంబ్రాణిలు అయితే చాలా ఉన్నాయి, చాలా రకాలు కలర్స్ చూస్తున్నారు కదా, అవన్నీ సాంబ్రాణిలే. ఇంకా వాళ్ళు 200 గ్రాములు వచ్చి 100 రూపీస్ ఎట్లా చెప్పారు. కాకపోతే ఏం తీసుకోలేదు, మన ఇంట్లో ఆల్రెడీ అన్నీ స్టోర్ ఉంటాయి కాబట్టి నేనేం తీసుకోలేదు. స్మెల్ అయితే బాగుంది, మంచిగా అనిపిస్తుంది. ఇంకా అలా చూసుకొని ముందుకు నడుచుకుంటూ వెళ్ళామా. అక్కడ ఒక చోట జామకాయలు అమ్ముతూ ఉన్నారు. ఇంకా జామకాయలు తీసుకున్నాము. నేనైతే వీళ్ళందరూ జామకాయలు తీసుకుంటుంటే నేను టీ షాప్ వెతుక్కున్నా. టీ తాగితే కానీ నాకు ఆ తలనొప్పి అనేది తగ్గలేదు. చెప్పాను కదా టీకి అస్సలు ఎడిట్ అవ్వకూడదని. ఇంకా నేను నా వల్ల కాలేదన్నమాట. ఇంకా టీ తాగేసిన తర్వాత మేము రథం దగ్గరికి వెళ్ళి చూసుకొని ఇంకా అటు నుంచి ఆటో మాట్లాడుకొని రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాము. కొంచెం వీడియోలు ఎంతైనా ఇంట్రెస్టింగ్గా బాగుంటుందండి. నచ్చిందా అండి వీడియో మీకు? వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి
ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి. ఇంకా మంచి మంచి వీడియోస్ని పెట్టడానికి మీరు ఇచ్చే సపోర్ట్ అనమాట నాకు. ఇక ఇది మెయిన్ రోడ్డు. ఇక్కడ మనకి బస్సులు అవన్నీ కూడా ఉంటాయి కానీ వాళ్ళ లాంగ్వేజ్లో ఉంటాయి కాబట్టి మనకు తెలీదు. అడిగినా అక్కడ పెద్దగా ఎవరు అంత క్లియర్గా చెప్పేవాళ్ళు లేరు. ఎందుకులే రిస్క్ అనేసి ఆటో మాట్లాడుకొని వెళ్ళిపోవచ్చు. అంటే రైల్వే స్టేషన్కి బస్సు ఏమి ఉండదండి, ఆటో తీసుకోవాల్సిందే. ఇంకెక్కడి నుంచి ఇక్కడ జామకాయలు అది తీసుకుని ఇంకా నేను అయితే ఫస్ట్ టీ తాగాలి. టీ తాగేసిన తర్వాత బయలుదేరుతాము. కొబ్బరి బొండాలు అవన్నీ కూడా ఇప్పుడు సీజన్ ఏం కాదు, కాకపోతే వాళ్ళు తెచ్చుకొని అమ్ముకుంటున్నట్టే. మెయిన్గా అంటే పాలకోవే, ఏ షాప్లో పట్టినా పాలకోవానే అమ్ముతున్నారు, చిన్న షాప్స్ అయినా పెద్ద షాప్స్ అయినా. లాస్ట్ ఇయర్ ఇక్కడ భోజనం చేసాం, భలే గమ్మత్తుగా ఉండింది. చెప్పాను కూడా నేను అది ఆ వీడియోలో. మేము అక్కడ ఉన్న 3-4 డేస్లో అక్కడ తిన్నదే ఫుడ్ కడుపు నిండుగా అలా అనిపించింది నాకైతే, బాగుండింది. ఈ ఇయర్ అంతా ఏమంత పని లేదు, మనం ఆల్రెడీ భోజనం చేసుకునే వచ్చేసామన్నమాట. ఇంక ఇక్కడైతే మనం టీ తాగేసిన తర్వాత రథం దగ్గరికి అయితే వెళ్దాం. పెట్టిన డెకరేషన్స్ అన్నీ తీస్తున్నారనమాట. అవి డెకరేషన్ ఉండే ఫోటోలు కూడా నేను ఈ వీడియోలోనే లాస్ట్లో పెడతాను చూడండి. అంటే పువ్వులతో కన్నా ఎక్కువ అటు సైడ్ చేస్తారు కదా క్లాత్ తోటి, అలా చేస్తున్నారనమాట. బాగుంది డెకరేషన్ అయితే. అంటే నాకు అప్పుడు మా అబ్బాయి వెళ్ళిండి పిక్స్ షేర్ చేస్తే నేను ఇప్పుడు పెట్టగలిగాను మీకు. ఫస్ట్ అయితే టీ తాగుతున్నా. ఇంత టీ పిచ్చి ఉండేవాళ్ళు ఎక్కడ ఉండరండి. ఎన్నిసార్లు ఇచ్చినా తాగేదాన్ని ఇది వరకు, ఇప్పుడు తగ్గించుకుందామనే ఉద్దేశంతో ఒక్కసారే తాగుతున్నాను. ఇదిగోండి రథము దగ్గర రథం దగ్గరకు వచ్చేసాము. అంతా తీసేస్తున్నారనమాట. ఎంత పెద్దగా ఉన్నాయో మోకులు అవన్నీ. అయితే టోటల్గా చెక్కదేనండి, చాలా పెద్దది, మొత్తం చెక్కతో తయారీ. లాస్ట్లో నేను పిక్స్ కూడా పెడతాను చూడండి. ఇవాళకి ఇదేనండి వీడియో. ఉంటానండి, బాయ్ అండి.